హలో అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి ఈరోజు వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. చూడండి మార్నింగ్ ఇక టీ అయితే పెట్టేశానండి. ఇంకా టీ పెట్టానండి. ఈరోజు టీ అయితే మరుగుతుందో చూడండి. పొంగుతుందని చెప్పేసి నేనైతే కలుపుతున్నానండి. స్పూన్ పెట్టేసి కలుపుతున్నా. కింద పోయిందని చెప్పేసి తూడుస్తున్నాను. ఇంకో టిఫిన్కి వచ్చేసి ఈరోజు అయితే పులిహోర చేశానండి. నిన్నైతే దోశ అయితే వేసాను. ఈరోజు అయితే ఇంకా దోశకి పిండి అయితే ఉందిలేండి. ఫ్రిడ్జ్లో పిండి ఉంది, పెట్టాను. ఇడ్లీ పిండి, దోశ పిండి అయితే ఉంది. ఇంకేంటంటే అన్నం కొంచెం ఎక్కువగానే ఉందండి, వేడి అన్నం. ఈరోజు దోశ ఆపేసి ఇక మామూలుగా పులిహోరలాగా ఒకటే చేసేద్దాంలే ఇక సింపుల్గా అని చెప్పేసి ఇక పులిహోర అయితే చేశానండి. చేసి ఇక టిఫిన్ బాక్స్కి పులిహోర చేశాను. ఇంకా కర్రీ వచ్చేసి మా అబ్బాయికి ఎగ్ ఫ్రై అయితే చేశానండి. ఎగ్ ఫ్రై చేసి లంచ్ బాక్స్ పెట్టి పంపించేసాను అబ్బాయిని అయితే. ఇంకా అమ్మ కూడా క్యారేజీ కట్టుకొని ఆవిడే వెళ్ళిపోయింది. ఇక అన్నం ఉంది, కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పేసి తాలింపు అన్నం చేశాను. ఇక అందరూ తినేసి చూడండి మా సార్ కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకా తను కూడా టిఫిన్ తినేసి ఇక కాఫీ తాగేసి అయితే వెళ్ళిపోయారు. ఇక తను కూడా మా బాబుకి వచ్చేసి కొంచెం టిఫిన్కి వచ్చేసి పులిహోర పెట్టాను. ఇక పులిహోర పెట్టేసి ఇక లంచ్ బాక్స్కి వచ్చేసి నేను ఎగ్ ఫ్రై అయితే చేసి పెట్టాను ఇక తనకి. ఇంకా వండిన అన్నం అయిపోయింది. మళ్ళీ అన్నం కూర అయితే వండాలండి. ఎగ్ ఫ్రై వచ్చేసి మా బాబు వరకే కొంచెమే చేసానులేండి. 2 ఉల్లిపాయలు కోసి ఒక కోడిగుడ్డు అయితే కొట్టేసి ఎగ్ ఫ్రైలా చేసి తనకు పెట్టేశాను. కొంచెం అయితే ఉంది. తనకైతే ఇంకా సాయంత్రం ఒకవేళ వచ్చాక వస్తాడు కదా, 4కి వస్తాడు కదా, ఒకవేళ ఆకలి అవుతుందంటే పెడితేనే పెట్టేస్తాను. లేకపోతే ఇక నైట్కి అయితే ఏదైనా కర్రీ అయితే ఇప్పుడు చేస్తానులేండి. మళ్ళీ మాకు ఎగ్ పులుసు అయితే చేయాలి. ఇక తనకి ఉంటే కొంచెం పులుసు వేసి పెట్టినా, లేకపోతే ఫ్రై కావాలంటే ఫ్రై అయినా వేసి పెడతాను. తనకైతే ఉంది కొంచెం అయితే. ఇంకా దాన్ని అలా పెట్టాను, అలా బాబుకి తింటాడని చెప్పేసి. ఇక మళ్ళీ మాకైతే వంట అయితే చేయాలండి. చూడండి ఇక వంట అయితే స్టార్ట్ చేశాను నేనైతే. ఇంకా చూడండి ఇదైతే సెకండ్ టైం అండి నేను అన్నం కూర వండటం. మా అమ్మ అయితే అన్నం వండేది. ఇక మా అబ్బాయికి ఇక అమ్మ కట్టుకొని వెళ్ళటానికి మా బాబు లంచ్ బాక్స్కి ఇంక పులిహోర చేశాను కదా, ఇక అయిపోయింది. ఇంకా ఎంత మార్నింగ్ చేసినా సరే మళ్ళీ నైట్ కూడా మధ్యాహ్నం మళ్ళీ మాకు వేడివేడిగా మళ్ళీ వండేస్తాను కదండి. మార్నింగ్ తక్కువగా వండేస్తామండి మేమైతే. ఇక అమ్మకు ఒక్కదానికను బాబుకే కదా, ఒక అరషోడు అట్లాగా కొంచెం వాళ్ళిద్దరి వరకు పెట్టేస్తాము లంచ్ బాక్స్కి. ఇక వాళ్ళు లంచ్ బాక్స్లు కట్టుకొని వెళ్ళిపోతారు కదా, ఇక మాకైతే ఉండదు. ఇక మళ్ళీ నేను వాళ్ళు టోయిలెట్ వెళ్ళిపోయాక మళ్ళీ మధ్యాహ్నం మా లంచ్కి వచ్చేసి మళ్ళీ కర్రీ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను. మా బాబు లంచ్ టయానికి కర్రీ చేస్తాను ఒక్కోసారి. ఒకవేళ చేయలేని పరిస్థితుల్లో అయితే మళ్ళీ మాకు కూర వండి మళ్ళీ అన్నం అయితే వండాలండి. ఈరోజు అయితే బాబుకి మామూలుగా లంచ్ బాక్స్కి వచ్చేసి ఎగ్ ఫ్రై టైం అవుతుందని చెప్పేసి తన వరకు ఒక ఎగ్ ఫ్రై, ఒక కోడిగుడ్డు కొట్టేసి కొంచెం ఎగ్ ఫ్రై చేశాను. ఇక అన్నం ఉంది కదా, బాక్స్ పెట్టి పంపించాను. వండాలని పులిహోర చేశాక అన్నం అయిపోయింది. ఇంక మళ్ళీ మాకు కూర వండాలి కదా. ఇంకా కూరగా చూడండి ఇక నేనైతే మాకు గుడ్డు పులుసు పెడదామని చెప్పేసి ఇక కోడిగుడ్లు పులుసు అయితే పెడుతున్నానండి. మాకు వచ్చేసి చూడండి కోడిగుడ్లు అయితే తీసుకున్నా ఇక మా బాబుకి కొట్టి ఫ్రై చేశాను కదా, ఎగ్ ఫ్రై చేసి పంపించేసాను కదా. ఇంక 4 ఎగ్స్ అయితే ఉంటే ఇక మా నలుగురికి ఉడకబెట్టేసి పులుసులా చేయొచ్చు అని చెప్పేసి ఇక నేనైతే ఇంకా కోడిగుడ్లు ఉడకబెడుతున్నానండి. మాకైతే ఉల్లిపాయల పులుసులా చేస్తాను. చింతపండు పులుసు పోసి చేస్తారు కదా పులుసు, ఇక అలాగైతే చేస్తానండి. ఇక నేనైతే ఇంకా చూడండి కోడిగుడ్లు అయితే ఉడకబెట్టుకుంటున్నాను నేనైతే. ఒక కోడిగుడ్డు చూశారు కదా, పగిలినట్టు ఉందండి కొంచెం. నేను చూసుకోలేదు, అది ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, సెట్ అయిపోయింది. కదలట్లేదు, కొంచెం గట్టిగా అవుతాయి కదా ఫ్రిడ్జ్లో పెడితే కూలింగ్కి. ఇక అది పాడు కాలేదు, కారిపోవట్లేదు అండి. అదే బయట ఉన్నట్టయితే పగిలిన గుడ్డు కదా, మొత్తం కారిపోయేదే, వేస్ట్ అయిపోయేది. ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, అదైతే ఏమి కాల, బాగుంది, గట్టిగానే ఉంది. ఇక 4 గుడ్లు అయితే ఉడకబెట్టేసి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని పులుసు అయితే స్టార్ట్ చేస్తానండి. మళ్ళీ మాకు లంచ్ టైం అవుతుంది కదా, మళ్ళీ వండాలి అన్నం అయితే. చూడండి సాయంత్రం మళ్ళీ ఏదో ఒకటి వండుతాను. ఇంకా ఇప్పుడు వరకు వచ్చేసి కోడిగుడ్లును ఇంక ఈ 3 ఉల్లిపాయలతో పులుసు అయితే పెట్టేస్తానండి నేనైతే. చూడండి 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నా, పెద్ద వేయాలండి, కొంచెం ఎక్కువైతే పొడవుగా ముక్కలు కట్ చేస్తాను నేను. పులుసుకు వచ్చేసి చిన్న ముక్కలు కాదండి, పకోడీకి కట్ చేస్తారు కదా పొడవుగా, అలా కట్ చేస్తాను. అలా కట్ చేస్తే చాలా అవుతాయండి. ఆ 3 ఉల్లిపాయలు కూడా చాలా ముక్కలు అవుతాయి, పెద్ద పీసెస్ లాగా ఉంటాయి కదా. ఇక సన్నగా చాలా ముక్కలు అయితే ఈ పూటకు సరిపోద్ది కూర. సాయంత్రం మళ్ళీ ఏదైనా చేస్తాను. ఇక చూడండి 3 ఉల్లిపాయలు తీసుకున్నాను కదా, చింతపండు అయితే తగినంత తీసుకుంటున్నానండి. కొంచెం చింతపండు ఎందుకో నాకు చూస్తే
వస్తేనే నేను కొంచెం ప్రతి కర్రీలోను పులుసుల కర్రీలోనండి కొంచెం ఎక్కువగా వేస్తానండి చింతపండు. ఎందుకో మరి నాకు ఇష్టం పులుసులాగా కొంచెం పుల్ల పుల్లగా ఉంటే నాకు చాలా ఇష్టం అండి. నోటికి తింటుంటే మనం తినేటప్పుడు నోట్లోని పుల్లగా ఉంటుంది కదండి, అన్నం తినేటప్పుడు ముద్ద పుల్ల పుల్లగా ఉంటే నోటికి అదొక టేస్ట్ నాకు చాలా ఇష్టం. చూస్తేనే కొంచెం చింతపండు ఎక్కువగానే నానేస్తూ ఉంటాను ప్రతి ఒక్క పులుసులోకి. మళ్ళీ గోంగూర కూడా ఒక గుప్పెడు కర్రీలోని ఒక గుప్పెడు కొంచెం ఎక్స్ట్రా వేస్తూనే ఉంటానండి. ఎందుకో నాకు మరి పులుపు ఇక అలాగ అలవాటు అయిపోయింది. తగ్గించి అయితే వేయను, 99% తగ్గించేయను. చింతపండు అయినా సరే కొంచెం ఒక రెల్ల ఎక్స్ట్రానే వేస్తాను నానబెట్టేటప్పుడు పులుసుకి. మళ్ళీ గోంగూర వేసేటప్పుడు మటన్ గోంగూర కానీ, గోంగూర టమాటా, పప్పు గోంగూర ఇవి ఉంటాయి కదా, ఇక పచ్చడికైనా మనకి ఇంకో గోంగూర కొంచెం తగ్గించేయకుండా ఒక గుప్పెడు గోంగూర కొంచెం ఎక్కువగానే వేస్తానండి. నాకు ఎందుకో పులుపు అంటే అంత ఇష్టము. ఇక చూడండి చింతపండు కొంచెం ఎక్కువగానే తీసుకున్నట్టున్నా నేనైతే. బాగుంటుంది పుల్ల పుల్లగా నోటికి. శుభ్రంగా కడుక్కొని చూడండి నానబెట్టానండి చింతపండు. ఇవి నానబెట్టి ఇంక అంతలోకి నేను టీ తాగేసి, గుడ్లు ఉడుకుతున్నాయి కదా, నేను టీ తాగేసి ఆనియన్స్ కట్ చేసుకుంటాను. ఇంక ఈ ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకునే టయానికి చింతపండు నానిద్ది కదా మెత్తగా, ఇక పులుసు పిండి వేసుకొని కూరలోనైతే పోసుకోవచ్చు. అప్పటికప్పుడు నానేసుకొని పులుసు పిండుకుంటప్పుడు పిసికినా కూడా అసలు బాగా నలగదండి చింతపండు. పిసికినా కూడా రసం సరిగా రాదు. ఇలా నానబెట్టేసుకుంటే కొంచెం తొందరగా ఇట్లా కొంచెం చేతి ఒక్కర ఇట్లా పిసికితేనే మొత్తం రసం అంతా వచ్చేసింది బయటికి. ఇక నానబెట్టాక చూడండి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా. టీ తాగాను, ఇక టీ తాగేసి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా. చూడండి పకోడీలు కట్ చేసుకుంటాం కదా పొడవుగా, అలాగైతే కట్ చేసుకున్నాం. 3 ఉల్లిపాయలు చూడండి చాలా ముక్కలు అయినాయండి. ఇక సరిపోద్ది ఇది కర్రీ అయితే ఈ పూటకి. ఇంకా నైట్కి కూడా మిగిలిద్ది కర్రీ ఉంటేనేమో, ఇంకా పులుసు ఉందంటేనేమో నైట్ కూడా ఉండనండి. ఇంకా పచ్చళ్ళు ఉంటాయి కదా ఏదో ఒకటి, టమాటా పచ్చడి అవి, ఇక అది కర్రీ అడ్జస్ట్ చేసేసుకుంటాము. అదే సరిపోలేదు అనుకుంటే మళ్ళీ ఏదన్నా కర్రీ అయితే మళ్ళీ చేస్తాను నైట్. చూడండి ఇప్పుడు సెకండ్ టైం అండి అన్నం కూర వండటం. పొద్దున వండాను కదా మా బాబుకి అమ్మకు వండినాం కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మాకు వండుతున్నామండి కూర అయితే. చూడండి వంకాయ కూర కొంచెం ఉంది, నైట్ వంకాయ ఫ్రై చేశాను, ఇక అదైతే ఉంది కొంచెం. మధ్యాహ్నం నేను తినేటప్పుడైతే తినేస్తాను. చూడండి ఇక నాన్న కాఫీ పెట్టమన్నారని చెప్పేసి మళ్ళీ ఆయనకైతే పెట్టిస్తున్నానండి టీ. నాకు కాఫీ అలవాటు అయిపోయిందండి. ఇక టీ పెట్టిస్తున్నాను. ఇక టీ పెట్టిచ్చేసి చూడండి ఈ మధ్య కళాయిలలో ఎక్కువ చేస్తున్నానండి ప్రతిదీ. ఇంకా అదివరకు ఏంటంటే కళాయిలన్నీ ఎక్కువ వాడకుండా బత్తాల్లో కట్టేసి అలా పెట్టిను. ఇక ఈ మధ్య ఇక సట్టి డబరాలు ఉంటాయి కదా, మా సైడ్ సట్లు అంటానండి కూరలు ఉండే వాటిని, ఇక డబరాల్లో చేసేదండి. ఇక ఈ మధ్య వాటిలో చేయటం నేను ఆపేసి కళాయిలే 4 కళాయిలు దాకా ఉన్నాయిలండి. ఇలాంటి చూసారు కదా రాతండి కళాయిలు అంటారు కదా వీటిని, మా సైడ్ ఇంకా రాతండి కళాయిలు అండి. కొంచెం పెద్దవి 2 ఉన్నాయి, కొద్దిగా చిన్నది ఒకటి ఉంది. ఇక ఈ 4 కళాయిల్లోనే ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ కర్రీస్ కానీ చట్నీలు కానీ ఏదైనా ఇక ఈ కళాయిల్లో అలవాటు అయిపోయిందండి నాకైతే. అదివరకు చిన్న సెట్లు ఉండేవి ఈ కర్రీ వండటానికి, సెట్లో కానీ ఒక డబరాల్లాగా ఉండేది చిన్న అందులో కానీ చేసేదండి నేనైతే. ఇప్పుడు కళాయిల్లోనే అలవాటు అయిపోయింది, కళాయిల్లోనే బాగుంది ఫ్రీగా చేస్తుంటే. ఇక దానికైతే టీ పోసిస్తాను. టీ పోసి ఇచ్చేసి కర్రీ ఇంకా అదే పొయ్యి మీద కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తాను. బియ్యం పెట్టాలి, బియ్యం కూడా అన్నం కూడా వండుతాను. ఇంక బట్టలు ఉన్నాయి కదా, మార్నింగ్ అందరం మళ్ళీ స్నానం చేస్తారు కదా, నైట్ స్నానం చేసినాయి అని అమ్మ ఏం చేస్తుందంటే వాషింగ్ మిషన్ ఉందిలే కానండి, ఇక ఆమె ఎందుకు వాషింగ్ మిషన్లు వేయదండి. ఎందుకు అమ్మ ఓపుకున్నప్పుడు చేసుకోవచ్చు, మరి ఓపిక లేనప్పుడు వేసుకోవచ్చు వాషింగ్ మిషన్లోని, ఎందుకు కరెంట్ బిల్లు వచ్చిద్ది, మళ్ళీ మనకి చేతనైనప్పుడు చేసుకోకపోతే ఎందుకు లేనిపోయిన రోగాలు వస్తాయి అని చెప్పేసి ఇక అమ్మ ఏం చేస్తుందంటే పొద్దున్న మార్నింగ్ లేవటంతోనే బట్టలు నానేసి ఆవిడ ఉతికేసిద్దండి. ఇంకా నేనైతే ఉతకలేనులేండి, ఎందుకంటే కొంచెం నా చెయ్యికి నొప్పి, నా చెయ్యి. ఇక అందుకోసమే నేను వాషింగ్ మిషన్ కొనుక్కున్నా. ఇక నేను అమ్మ ఊరు వెళ్ళినప్పుడు ఇంకెప్పుడన్నా వేయలేదంటే నేను కన్ఫామ్గా వాషింగ్ మిషన్లోనే వేస్తా. ఇంకా చేతులతో అయితే ఇప్పుడైతే ఉతకలేనులేండి, కొంచెం ఎడం చేయను అది నొప్పి అని చెప్పేసి ఇక మిషన్లోనే వేస్తాను. ఇక అమ్మ ఉతికేసింది కదా, పొద్దున్న ఉతికేసి ఇక తను ఇంట్లో ఏదైనా పని ఉంటే చూసుకొని ఇక అన్నం వండిద్ది. ఇక మా అబ్బాయికి కట్టేసి లంచ్ బాక్స్ ఆమె కూడా కట్టేసుకొని వెళ్ళిపోద్ది. కూర అయితేనే కూర వేసుకొని వెళ్ళిపోద్ది, లేకపోతే పచ్చడి ఏదో ఒకటి ఉంటుంది కదా ఇంట్లోని, పచ్చళ్ళు కానీ కారపొడి కానీ ఏదో ఒకటి వేసుకొని వెళ్ళిపోద్ది ఆవిడ పనికి. ఇక మళ్ళీ ఇటు ఆమె మా బాబు మా సార్ స్కూల్కి అట్లాగా అందరూ ఎటు వెళ్ళిపోయినాక మళ్ళీ లంచ్ టైంకి ఆయన వస్తారు కదా, నాన్న కూడా ఉంటారు కదా, ఆయన ఏదైనా పని మీద బయటికి వెళ్ళి వస్తారు, మళ్ళీ నేను ఉంటాగా, మళ్ళీ మాకు మా అన్నం కావాలి కదా, మళ్ళీ నేను అన్నం వండుతానండి. మళ్ళీ మాకు కూర ఉంటేనేమో మార్నింగ్ టైంలో చేసేస్తేనేమో కూర అయితే వండను. ఇక మార్నింగ్ టైంలో కొంచెం ఆలస్యమే కర్రీ చేయని రోజు ఇక అన్నం కూర మళ్ళీ మా ముగ్గురికి మళ్ళీ వండేయాల్సి వచ్చిద్దండి, వండుతాను. ఇంకా చూడండి
ఇంకా బట్టలు ఉన్నాయి కదా, బట్టలు అయితే నానబెట్టాను, కొంచెం లిక్విడ్ వేసేసి బట్టలు నానబెట్టానండి. కొంచెం నానితే పిండేస్తాను, ఇంక పిండేసి ఇక జాడిచ్చేసి ఆరేస్తాను. ఇక రెండోసారి మార్నింగ్ స్నానాలు చేస్తారు అందరూ ఆ బట్టలు అండి. ఇంకా నానబెట్టాను. కూర అయిపోయిన తర్వాత అన్నం కూర అయ్యాక ఇక నేనైతే అవి పిండేస్తానండి. కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను చూడండి. ఇక బండి పెట్టుకున్నా కదా, ఇంకా తగినంత ఆయిల్ అయితే వేసుకోనండి. సింపుల్గా నేను అసలుకి ఇంకా ఉల్లిపాయల పులుసులో అయితే ఏమి వేయనండి. ఇక కొంతమంది టమాటాలు వేస్తారు, ఇంకా టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసి టమాటాలు ఉల్లిపాయలు తాలింపులు వేసి మగ్గిన తర్వాత ఇక చింతపండు పులుసు అవి పోసుకుంటాను. నేను నేను టమాటా అయితే వేయనండి. మనకి ఇక ఎన్ని ఇష్టమైతే అన్ని ఉల్లిపాయలు వేసుకుంటాను, 3 కానీ 4 కానీ వేసుకుంటా. అవి కట్ చేసుకొని ఇక బండి పెట్టాను, కట్ చేసుకొని ఇక అవే తాలింపులు వేసి మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోస్తాను. కొంచెం తెరలే ముందు కోడిగుడ్లు ఉడకబెట్టినవి ఉంటాయి కదా, ఉడకబెట్టిన గుడ్లు కొంచెం కారం మసాలా పౌడర్ వేసాక ఇక కోడిగుడ్లు కలిపేస్తానండి. ఉడకబెట్టిన గుడ్లు ఒక 5-10 నిమిషాలు మరిగిచ్చేసి దించేస్తానండి. ఇక చారు నేను అలా సింపుల్గా చేస్తాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి. ఇక టమాటాలు అలాంటివి ఏవి వేయనండి నేనైతే. ఇక చూడండి, నేను సింపుల్గా నా స్టైల్లో నేనైతే సింపుల్గా ఇలాగే చేస్తానండి. చూడండి, బండి పెట్టాను కదా, ఆయిల్ వేసా. ఆయిల్ వేడైన తర్వాత చూడండి తాలింపులు వేసుకున్నానండి. తాలింపులు అయితే ఏగుతున్నాయి చూడండి, కొంచెం అయితే ఏగినాయి. ఇక ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుందండి, మంచిగా తగులుతాయి, పెద్ద పెద్ద ముక్కల్లాగా మంచిగా తగులుతాయి తింటుంటే. ఇక ఆనియన్స్ వేసుకున్నా కదా, అవైతే కలుపుకుంటున్నా. కలిపేసుకొని ఇక దాంట్లో ఉప్పు పసుపు అయితే వేసుకుంటానండి. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నా. ఇక వేగేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటా. ఉప్పు పసుపు వేసుకుంటే త్వరగా ఆనియన్స్ అయితే మగ్గుతాయండి. ఉప్పు పసుపు వేసుకొని కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను. ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పెట్టాను. ఇక దాన్ని మాకైతే ఒక నెల దాకా వచ్చిద్దిలేండి, ఒక 20 రోజులకి ఎక్కువే అవుతుంది. ఇక అది మిక్సీ బట్టి పాలల్లోనైతే తోడేస్తానండి. పాలల్లోని తోడేద్దని చెప్పేసి పెరుగు అయితే లేదండి, పెరుగు అయిపోయింది. ఇదేంటంటే పైన వెన్న ఉంటుంది కదా, వెన్న పైన మేగడ ఉంటుంది కదా నెయ్యి చేసుకోవటానికి, అదే మేగడనే కొంచెం పెరుగు ఉంటుంది కదా, దానికి కూడా ఇక ఒక స్పూన్ అయితే చిన్నగా అట్లా తీసి అయితే వేసుకున్నానండి తోడుకి. మళ్ళీ సాయంత్రం టీ సరిపోతాయో లేదని చెప్పేసి ఇక చేసిన టీ ఉన్నాయి కదా, అందులోనే కొన్ని పాలు అయితే కలిపానండి. ఇంకా మనం టీ పెట్టుకునేటప్పుడు అవన్నీ ఒక పెద్ద గిన్నెలో పోసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఇక అందులోనే కొంచెం టీ పొడి ఇంకొద్దిగా వేసుకొని వేడి చేసి తాగేయచ్చు కదా అన్నట్టుగా ఇంకా కొంచెం పాలు పోసుకొని ఇక అందులోనే ఇంకా మిగిలిన పాలలోనైతే ఇక తోడైతే పెట్టేస్తాము. మళ్ళీ ఇక కూర అన్నం ఈ పని రోజుల పడ పాలు వేడారిపోద్దండి. మళ్ళీ ఒకసారి పని అదొకటి వేడి చేయాలి, మళ్ళీ తోడేయాలి. ఎందుకులని చెప్పేసి గుర్తొచ్చేసి అమ్మనే ఇక ఫ్రిడ్జ్లో నా పెరుగు తీసేసి ఇక కొంచెం అయితే వేసాను. దాని పని అయితే ఇక పని అయిపోద్ది కదా, తోడేసి పక్కన పెట్టేస్తే ఇక పాల పని అయిపోద్ది ఇక అని చెప్పేసి తోడేసాను. ఇంకా చూడండి, ఆనియన్స్ అయితే వేగుతున్నాయండి. కరివేపాకు అయితే వేసుకుంటున్నాను, కరివేపాకు తగినంత వేసుకుంటా. చెట్లదేనండి, చెట్టు అయితే ఈ మధ్య మొత్తం పాడైపోయింది, కొద్దిగా ఇగురులాగా వస్తుందండి. మంచిగా ఉంది కరివేపాకు, లేత ఆకులు ఉంటారు కదా అట్లాగ ఉన్నాయి. చూడండి, ఒక 5-6 రెబ్బలు అయితే కోసుకొచ్చాను మా చెట్టు వేసుకున్నా. దీన్ని కలుపుకుంటా, బాగా కలిపేసుకుంటూ ఉప్పు వేయాలండి, ఉప్పు పసుపు వేస్తాను. చూడండి, ఉప్పు పసుపు వేసుకుంటూ, ఉప్పు వేస్తే ఆనియన్స్ అయితే త్వరగా మగ్గుతాయి. ఉప్పు అయితే కొంచెం నేను చాలా తక్కువగా వేస్తానండి కర్రీలో వచ్చేసి. ఎందుకో నేను వేస్తేనేమో కర్రీలో తక్కువగా వేస్తానండి. ఎప్పుడన్నా దబక్కన వేస్తేనేమో ఒకసారి ఎక్కువ పడిపోద్ది, ఎప్పుడో ఒక్కసారి ఇక ఎక్కువ పడిపోతుంటుంది. 99% నేను ప్రతిరోజు మార్నింగ్ చేసిన ఈవినింగ్ చేసిన కర్రీస్లోనైతే ఉప్పు చాలా తక్కువగా ఉంటుందండి. నేను ఉప్పు చాలా తక్కువగా తింటాం మేమైతే. ఇక ఉప్పు సరిపోలేదు అన్న వాళ్ళకైతే కొంచెం పైన కర్రీ మీద వేస్తాను.
కలుపుకొని తింటారు వాళ్ళే. ఇక నేనైతే చప్పగా ఉంటాయండి మా కర్రీస్ అయితే, కొంచెం చాలా తక్కువగా వేస్తాను ఉప్పు అయితే. చూడండి, ఉప్పు పసుపు అయితే వేసుకొని ఒకసారి కలుపుకుంటా. సిమ్లోనే పెట్టానండి. ఇంక మన ఆడవాడికి పెట్టేదో పని మీద ఉండటం మాడిపోద్దని చెప్పేసి సిమ్లోనే పెట్టుకున్నా. ఉప్పు పసుపు వేసి ఒకసారి కలుపుతున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పట్టి కూడా ఒక 20 రోజులకి ఎక్కువ అవుతుందండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి చాలా గట్టిగా ఉంది. దీంట్లో నీళ్ళు కలపకుండా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టి ఇక కొంచెం పసుపు నూనె కలిపేసుకొని ఇక చూడండి ఎంత గట్టిగా ఉందో. ఇలా గట్టిగా ఉంటే అసలు పాడు కాదండి. కొంచెం జోరుగా ఉంటే ఊరికనే స్మెల్ వచ్చేసిద్దండి. ఇంకా ఏదో అంటారు కదా, అలాగ స్మెల్ వచ్చేసి పాడైపోద్దండి. ఇది చూడండి గట్టిగా ఉంది. నేనైతే ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టాను. ఇంకా అందుకే ఇది 20 రోజులకి ఎక్కువే అవుతుంది. అయినా కూడా పాడు కాలేదు, బాగుంది, మంచిగా ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే. చూడండి కర్రీ కొంచెమే కదా, కొంచెం తక్కువగానే వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇక ఇప్పటిదప్పుడే ఇక ఏదో ఒకటి పక్కన పని చేస్తూ ఉంటాను. గిన్నె ఉంటే గిన్నె లేదని కడిగేస్తాను, ప్లేట్లు ఉంటే కడిగేసుకొని పడేస్తానండి. ఒకసారి కడగకుండా ఎక్కడెక్కడ షింక్లో వేస్తూ ఉంటే ఇంకా ఒకరోజు రుద్ద బుద్ధి కానప్పుడు కొంచెం బద్ధకం వచ్చేది కదండి. అలా బద్ధకం వచ్చినప్పుడు అయితే షింకు నిండా గిన్నెలు అవుతాయండి. సాయంత్రం రుద్దుకోవచ్చులే అనుకుంటే ఒకసారి బద్ధకం అనిపించింది అంటే ఇంకా అసలుకి గిన్నెలు కూడా రుద్దబుద్ధి కాదండి నాకైతే. అందుకే ఒకసారి ఏంటంటే నేను గిన్నెలు అసలు ఉంచను, ఎప్పుడే కడిగేసుకుంటా. ఇక ఒకసారి లేట్ అయిందంటే ఇంకా అలాగే కడగబుద్ధి కాదు నాకు, వెంటనే బద్ధకం వచ్చేసింది. అలాగే సాయంత్రం దాకా అలానే ఉంటాయి షింకులో. అందుకే ఎప్పటికప్పుడు ఒకసారి కడిగేసుకుంటాను నేనైతే. ఇంకా చూడండి కోడిగుడ్లు అయితే ఉడికినాయి కదా, అది కొంచెం హోల్ పడ్డది కదా, అది పాడైపోద్ది, గుడ్డు మురిగిపోతాయి అంటారు కదా. ఇక అట్లాగ అయిపోయిందేమో అనుకున్నానండి. అస్సలు అనుకోలే, అసలు ఏమీ కాలేదు. గుడ్డు చూడండి ఎంత బాగుందో. అసలు ఒక్క గుడ్డు, ఈ 4 గుడ్లలో ఏ గుడ్డ అట్లాగా పాడైపోయి అట్లాగా హోల్ పడింది కదా, మురిగిపోద్దాం అనుకున్నాను. అసలు ఏమి లేదు చూడండి, 4 గుడ్లు బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. వాటిని శుభ్రం కడుక్కొని ఇక చూడండి ఇందులో వేసి ఒకసారి వేయించుకుంటానండి. కోడిగుడ్లని అయితే ఘాట్లు పెట్టేసి వేయించుకుంటా. అసలు ఆయిల్లోని వేయించుకుంటాను, కొంచెం ఉప్పు పసుపు వేసుకొని. ఉప్పు పసుపు వేసుకొని ఆయిల్లోనైతే ఒకసారి వేయించుతానండి. ఒకసారి మర్చిపోయి హడావుడిలో లేట్ అయింది అన్నట్టుగా ఏంటంటే ఏమన్నా తాలింపులో ఆనియన్స్ అవి వేసినప్పుడు ఇక ఒకసారి వేయించండి. ఇక అలాగే కోడిగుడ్లు ఇక మరిగేటప్పుడు చారులో వేస్తుంటాను. ఇక ఈరోజైతే గుర్తొచ్చింది, ఇంకా కోడిగుడ్లు వేయిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనిపించి ఎమ్మటిన ఒకటి ఘాట్లు పెట్టేసి ఇక ఆయిల్లోని కొంచెం ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లిపాయలు పక్కకనేసి హోల్లా చేసి ఇక అందులోని కోడిగుడ్లు వేసి 4 కొంచెం వేయించానండి. దానికి ఉప్పు పట్టిద్ది, బాగుంటుంది. ఇక ఆయిల్లో కొంచెం ఫ్రై అయినట్టు ఉంటుంది. అవైతే వేయించుకుంటున్నా. కోడిగుడ్లు చికెన్ తినొద్దు అంటున్నారుగా, మేమైతే తినట్లేదండి. మేము ఇప్పటికి 2 months అయితే అవుతున్నట్టుంది కోడి మాంసం అంటారు కదా, చికెన్ తినక మేమైతే 2 months దాకా అవుతుందండి. 2 నెలలు అయితే అవుతుంది దగ్గర తినట్లేదు. కోడిగుడ్లు కూడా తినక 2 నెలల దాకా అవుతుందండి. ఇప్పుడే నేను ఇప్పుడు మొన్న ఒకసారి చేశానండి మా బాబుకి. తను ఏంటంటే తనకు కోడిగుడ్లు అంటే ఇష్టం అండి, ఎగ్స్ అంటే ఇష్టం, ఎగ్ ఫ్రై అంటే ఇష్టం, ఆమ్లెట్ అంటే ఇష్టం. ఇంకా ఈ మధ్య 1 నెలకి ఎక్కువే అవుతుంది కదా, అటు ఇటు 2 నెలల దాకా అవుతుంది కదా, తనకి కోడిగుడ్లు తినాలనిపించి పిల్లలు అప్పుడప్పుడు తీసుకొచ్చుకుంటారులేండి, పిల్లలు లంచ్ బాక్స్లోగా చూసిండు అనుకుంటా అండి. నాకు కోడిగుడ్డు ఫ్రై చేస్తేనే నేను స్కూల్కి వెళ్తాను, లేకపోతే వెళ్ళను, నాకు కావాలి కోడిగుడ్డు అని ఏడుస్తున్నాను చెప్పేసి ఇక మొన్న ఒకసారి చేశానండి. ఒక 10 days క్రితం చేశాను ఎగ్ ఫ్రైనే. నేను అసలు 2 నెలల నుంచి మేము తినట్లేదు కోడిగుడ్లు కానీ చికెన్ కానీ. మొన్నే ఒక 10 days ముందు తీసుకొచ్చేసి మా బాబు వారికి 2 గుడ్లు ఫ్రైలా చేశాను, ఇక అంతేనండి. మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి నాకు తినాలనిపించింది. తినేవాళ్ళు తింటూనే ఉన్నారు, తిన్నవాళ్ళు తినట్లేదు కదా, ఏం కాలేదులే బాగానే ఉంటున్నారు కదా తినేవాళ్ళైనా అని చెప్పేసి ఇక తినటంలే, నాకు కావాలి అని చెప్పేసి ఇక నేను కూడా కోడిగుడ్లు కూడా చాలా రోజులు అవుతుంది తింటాను నేను కూడా అని చెప్పేసి ఇక తీసుకొచ్చి ఈరోజైతే పులుసు అయితే చేస్తున్నానండి. నేనైతే చూడండి కోడిగుడ్లు అయితే వేయించుకుంటున్నా. భలే కలర్ఫుల్గా ఉందండి. రియల్గా చూస్తే
అసలు భలే కలర్ఫుల్గా ఎల్లో కలర్లో ఎల్లో ఇష్గాని చాలా బాగుంది తాలింపు అయితే. చూస్తుంటే చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది, ఎల్లో కలర్లో ఉందండి తాలింపు అయితే. భలే ఉంది, కలర్ఫుల్గా ఉందండి అసలుకి రియల్గా చూస్తుంటే. ఈ కోడిగుడ్లు కూడా మంచిగా పసుపు రంగులోని ఎల్లో కలర్లో భలే కనిపిస్తున్నాయండి, కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఆనియన్స్ కూడా చూడండి భలే ఏగినాయి కదా, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఇంకా చూడండి ఆనియన్స్ అయితే ఏగినాయి కదా. చింతపండు పులుసు అయితే పోసుకుంటాను ఇందులోని. చింతపండు పులుసు పోసుకొని మరిగిద్ది కదా, అడుగంటుకుంటుంది. చింతపండు పులుసు పోసుకుంటా. ఆనియన్స్ కూడా బాగానే ఏగినాయి. ఇక చింతపండు పులుసు అయితే పిండేసి ఒక ప్లేట్లో తీసుకుంటానులేండి, ఎందుకంటే ఒక చేతిలో అయితే ఫోన్ ఉందండి నా దగ్గర నాకు. ఇంకా ఒక చేతితో ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటూ ఒక చేయితోని ఇట్లా రైట్ హ్యాండ్తోని చేస్తున్నాను పని అయితే. ఇక అందుకే ఇట్లా పిండి ఇట్లా పిసికి చింతపండు ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో పోయటానికి అయితే వీలు లేదు, చేయితోని ఫోన్ ఉంది కదా ఇంకో చేతిలోని. అందుకే చూడండి ఇట్లా పిండి వేసుకొని ప్లేట్లో పోసుకుంటాం. మొత్తం ప్లేట్లో పోసుకొని ఇంకా పులుసు అంతా ఒకేసారి ఇక అగో చూడండి మొత్తం 2 టైమ్స్ అయితే పిండాను. 2 టైమ్స్ అయితే బాగా నీళ్ళు పోసుకొని మంచిగా చింతపండు గుజ్జంతా పిండి వేసుకొని ఆ ప్లేట్లోని ఇక ఏం లేదులేండి. చూడండి గిన్నె కూడా చూపిస్తాను, షింక్లో వేసేసాను. ఇంకా చింతపండు రసం అంతా పిండుకున్నా 2 సార్లు నీళ్ళు పోసుకొని. ఇంకా చింతపండు పులుసు అయితే పోసుకున్నా. చూడండి గుడ్లు కూడా ముందే వేసాను కదా ఈరోజు. ఈ కోడిగుడ్లకైతే ఉప్పు ఇంకా కారం ఇక పులుపు మొత్తం పట్టి బాగుంటుందండి. గుడ్డు కూడా బాగా ఉడికిద్ది, ఉడికి మంచిగా తింటుంటే పుల్లగా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే నేను ఏంటంటే పులుపు ఎక్కువేద్దని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేనైతే పులుపు మరీ చాలా ఎక్కువ ఉందిలేండి. ఇంకొక హాఫ్గా చూసారు కదా, అలవాట మంచినీళ్ళు తాగేదంతా ఇంకొక హాఫ్ అయితే పోసుకున్నాను నీళ్ళు. ఇదంతా మరీ దగ్గర పడిందాక ఉంచుతానండి పులుసు అయితే, పుల్లగా బాగుంటుంది. ఇంకా చూడండి మరుగు వస్తుంది, అది మరుగుతుంది. ఇక కారం కూడా వేస్తాను. ఇక ఈరోజు అయితే గుడ్లు కొంచెం ముందుగానే వేసానులేండి, ఆయిల్లో వేయించడానికి వేసి ఇక అలాగే ఉంచేసి ఇక చింతపండు పులుసులో కూడా అలాగే మరుగు పెడుతున్నా. నేనేంటంటే ఫైనల్గా ఒకసారి ఇక చింతపండు పులుసు ఇది మామూలుగా గుడ్లు పులుసు ఎప్పుడు చేసినా ఇక పులుసు పోసి ఆనియన్ వేగిన తర్వాత పులుసు పోసి అదంతా మరిగి కారం వేసి ఇక ఫైనల్గా దించే ముందు కోడిగుడ్లు కలిపేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి దించేస్తానండి కర్రీ అయితే. ఈరోజు అలా కాకుండా ముందే వేసాను, గుడ్లు బాగా మరుగుతుంది. ఈ గుడ్లకైతే ఉప్పు కారం పులుపు మొత్తం బట్టి భలే పుల్లగా ఉంటాయండి తింటుంటే మాత్రం కోడిగుడ్డు. ఈరోజు అయితే చూడండి మరుగుతుంది కదా, ఒక 5 నిమిషాలు మూత అయితే పెట్టుకుంటాను. ఆ ప్లేట్ అయితే ప్లేట్ చిన్న ప్లేట్ అయిందండి. కొంచెం బాండీనే పెద్దగా ఉంది కళాయి, ఈ ప్లేట్ కొంచెం చిన్నగా ఉంది. ఇక బోర్లు ఇచ్చాను ఒక పక్కకి. చూడండి గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు అయితే రుద్దాలి. కూర అయిందనుకో, కూర అయితే ఇంకో కూర పక్కన పెట్టేసి అన్నం వండటానికి కొంచెం టైం ఉంటుంది కదా, 12 అయింది అన్నప్పుడు వండుతాను నేను అన్నం అయితే. ఇక అప్పుడు కొంచెం బియ్యం కడిగేసుకొని ముందుకు రెడీగా పెట్టుకుంటే 12 పొయ్యి మీద పెడితే ఒక 10-15 గంటలు ఉడికిద్ది కదా అన్నం, వేడివేడిగా తినేయచ్చు. ఇంకా కర్రీ ప్రాసెస్ అయిపోతే గిన్నెలు రుద్దేసి, గిన్నెలు అయిన తర్వాత ఇంకా బట్టలు ఉన్నాయి కదా, ఆ బట్టలు అయితే పిండేస్తాను. బట్టలు పిండేసి ఇక అంతలోకి 12 అయింది కదా, ఇక బియ్యం కూడా పెడతాను. ఇక చూడండి బియ్యం కడుక్కొని రెడీగా పెట్టుకున్నా. గిన్నెలు కడిగాను కదా, శుభ్రం కడుక్కున్న గిన్నెలో ఇక బియ్యం కూడా కడుక్కున్నా. బియ్యం కడిగి ఆడ పెట్టాను, ఆడ పెట్టేసి ఇంకా గిన్నెలు అయితే శుభ్రం కడుక్కున్నా అన్నీ. ఇక కూర అయిన తర్వాత ఇంక అంతలో బట్టలు కూడా పిండేస్తాను. ఇంక అంతలో బియ్యం నానతాయి కదా, బియ్యం నానినప్పుడు ఇక 12 అప్పుడైతే పెట్టేస్తాను. చూడండి చారు పిల్ల మరుగుతుంది, కలర్ఫుల్గా ఉంది. కారం అయితే వేస్తానండి. కొంచెం గుడ్లు పులుసు కదా ఇది, కొంచెం పుల్లగా ఉంటుంది. దీంట్లో కొంచెం కారం ఎక్కువగానే పట్టిద్దండి, కొంచెం కారం ఎక్కువగానే వేస్తాను నేనైతే. చూడండి మరుగుతుంది, తెరులుతుంది చారు అయితే. కారం అయితే అయిపోవచ్చింది, మళ్ళీ కారం తీయాలండి డబ్బాలో, మళ్ళీ డబ్బా నిండుగా సారు పోసుకోవాలి. కొంచెం కారం ఎక్కువగానే పట్టిద్దిలే, ఈ గుడ్లు పులుసు కదా.
చూడండి, కారం కొంచెం ఎక్కువగానే వేసుకున్నా. కలుపుకొని ఒకసారి చూడండి, కారం వేసే కలర్ఫుల్గా వచ్చింది కర్రీ అయితే. చాలా కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ. రియల్గా చూస్తుంటే ఇంకా బాగుందండి. ఎర్రంగాను భలే ఉందండి, కలర్ఫుల్గా ఉంది కర్రీ అయితే. చాలా బాగుంది. గుడ్లు కూడా చూడండి బాగా పులుసులో అయితే ఉడికిపోయినాయి. ఉడికి బాగా ఉప్పు కారం పట్టినవి కోడిగుడ్లకైతే. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంకా చిక్కగా అవ్వాలండి, కొంచెం పలసంగా ఉంది కదా చారు అయితే. ఇంకా బాగా చిక్కగా అయిందా మరగబెట్టేస్తాను. కారం వేసాకే ఇక పులుసు టెక్స్చరే మారిపోయింది. అంత బాగుంది, కలర్ఫుల్గా ఉంది. చూడండి, గరం మసాలా పౌడర్ అయితే ప్యాకెట్ ఉందండి. ఇది మొన్న కొంచెం మటన్ కర్రీ చేసిన రోజు ఒక ప్యాకెట్ వేసాను. ఆ ప్యాకెట్ సరిపోదని చెప్పేసి ఇది ఓపెన్ చేసి కొంచెం లైట్గా వేసాను. ఇక మిగిలింది ప్యాకెట్ అంతా చాలా ఉందండి ఇందులోనైతే. ఇంకా కొంచెం కదా వేసింది, ఇంకా ప్యాకెట్ నిండుగా అలానే ఉంది, చాలా ఉంది. ఈ ప్యాకెట్ మొత్తం వేసాను. కొంచెం పులుసు కదా, కొంచెం మసాలా ఫ్లేవరు, కారం ఫ్లేవర్ ఇదంతా కొంచెం ఘాటుగానే ఉండాలని చెప్పేసి ఒక ప్యాకెట్ అయితే వేసాను గరం మసాలా. కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది కదా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు అన్నం పెట్టేసుకొని తినేయాలని అంత అనిపిస్తుంది కర్రీని చూస్తుంటే. పులుసు రియల్గా చూస్తుంటే ఇంకా చాలా బాగా కలర్ఫుల్గా ఉందండి. ఎంత బాగుందో, మంచి స్మెల్ అయితే వస్తుంది. నోట్లో పెట్టుకుంటేనే పుల్లగా చాలా బాగుందండి. ఇదైతే ఉప్పు చూస్తాం కదా, కొంచెం ఉప్పు ఎలా ఉందా అని చెప్పేసి చేతి మీద వేసుకొని కొంచెం నాగుతాం కదా, పుల్లగా చాలా బాగుంది. నాకు పులుపు ఇష్టం అండి. మా ఇంట్లోనే కొంతమందికి పులుపు ఇష్టంగా ఉంటాం, కొంతమందికి పులుపు ఇష్టం ఉండదండి. నాకైతే చాలా ఇష్టం పులుపు అయితే. చూడండి, ఇంకా దగ్గరకు రావాలి. సిమ్లోనే పెట్టి మరిగిస్తున్న చారు అయితే. సిమ్లో పెట్టుకొని వంటలు చేసుకుంటే కర్రీ అయినా భలే టేస్ట్ ఉంటుందండి. ఏదైనా మనం ఆయిల్లో పెట్టి అడవుడిగా తొందరగా కావాలని మనం ఆయిల్లో పెడతాం కదా, ఆయిల్లో పెట్టినప్పుడు అయితే మాడిపోతుంటాయి, అడుగంటుకుంటుంటాయి. ఇంకా చిక్కగా అడవుడిగా అంత టేస్ట్ ఉండవు, మాడిపోయినట్టు అడుగంటుకున్నట్టు ఉంటుందండి. అలా కాకుండా సిమ్లో పెట్టుకొని ఓపికగా చేసుకుంటే, నేను అసలుకి చాలా వరకు నేను హైలోనే పెట్టి చేస్తానండి. కొన్ని వంటలు లేట్ అవుతున్నాయి అనుకోండి, పొద్దుపూట టైంలో నాకు అడవుడిగా ఉంటుందండి. ఎందుకంటే కొంచెం లేటుగా తెల్లారేక మెలకు వస్తుంటుంది కదా, మళ్ళీ పిల్లగాడు స్కూల్కి వెళ్ళాలి, వంట చేయాలి, టిఫిన్ చేయాలి, చట్నీలు చేయాలి, క్యారేజీలు కట్టాలని ఉరుకులు ఉంటుంది కదా, హడావుడిగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే నేను ఆయిల్లో పెట్టి ఫాస్ట్గా చేస్తాను. అప్పుడు కొంచెం అడుగంటుకుంటుంటాయి మనకి. అందుకే నేను ఏంటంటే వీలైనంత వరకు ఇక మధ్యాహ్నం చేస్తుంటాం కదా, అప్పుడు సిమ్లో పెట్టుకొని అన్నమైనా సరే సిమ్లో పెట్టుకొని అదే ఉడికిద్దిలే అని ఒకసారి చూసుకుంటూ కలుపుకుంటూ గంట పెట్టి ఇక అన్నం వండేటప్పుడు ఇక సిమ్లోనే అన్నమైన వండుతా, కూర కూడా ఇక సిమ్లోనే పెడతానండి. ఇక హడావుడిగా లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఆయిల్లో పెట్టి ఫాస్ట్గా చేస్తాయి హడావుడిగా. సిమ్లో పెట్టుకొని మరిగించుకుంటే చాలా బాగుంటుంది. ఏ కూరైనా చారులు కానీ కూరలు కానీ మంచిగా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, మార్నింగ్ అయితే ఎగ్ ఫ్రై చేశాను కదా, మా అబ్బాయికి కొంచెం ఉంది. ఇక నైట్ ఇక అదే వేసి పెడతాను తనకి. కొంచెం పులుసు వేసి ఈ పులుసుతో తిన్న తర్వాత కొంచెం ఎగ్ ఫ్రై వేసి పెడతాను. ఒకసారి ఏంటంటే తను ఇక ఆడుకొని తినకుండా పడుకుంటాడండి. కొంచెం అందుకే కొద్దిగా ముందు పెట్టేస్తే తింటాడు. ఇక మనం అది ఇది అనుకున్నాక ఇక పడుకుంటాడండి. అప్పటికప్పుడు పడుకుంటే ఇక లేకపోవడం. ఒకవేళ ఇక సాయంత్రం అయితే పెట్టేస్తాను, కొంచెం ఉంది కదా, కొంచెం పులుసు వేసి కొంచెం ఫ్రై చేసి పెట్టేస్తాను. చూడండి,
ఈ కూర పని అయినాక ఇక బట్టలు అయితే ఉతికేయాలండి. బట్టలు అయితే పిండేసి ఆరేసి ఇక నేనైతే స్నానం చేసుకోవాలి. అసలు చెమటలు పోస్తున్నాయండి, ఎండలు ఎక్కువైపోయినాయి కదా. వంటగదిలో కాసేపు ఉంటేనే చెమటలు పోస్తున్నాయి. ఇక స్నానం వద్దులే అనుకోవటానికి కూడా కుదరట్లేదులేండి. ఎందుకంటే చెమటలు పెట్టి అసలు ఒళ్ళంతా చికాకుగా ఉంటుంది, మనకే చికాకుగా ఉంటుంది. ఇక నేనైతే కూర అయిన తర్వాత అన్నం పెట్టేసి ఇక ఇప్పుడు కాదులేండి, కూర అయిన తర్వాత గ్యాస్ ఆపేసి బట్టలు ఉన్నాయి, ఆ బట్టలు పిండేసిన తర్వాత ఇక నేను స్నానం చేసుకొచ్చుకొని బియ్యం అయితే పెడతానండి. అప్పుడు ఇక ఎందుకంటే అప్పుడు మా సార్ వచ్చే టైం వద్ది. ఇక తను ఇంక వేడిగా పెట్టేస్తే కొంచెం వేడిగా ఉంటుంది కదా. బాగుంది. ఇంకో చూడండి, పులుసు అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇక ఆపేస్తాను. చూడండి, పర్ఫెక్ట్గా అయితే అయింది. గ్యాస్ పై అంతా శుభ్రంగా నీట్గా తుడిసాను. బియ్యం కడిగి రెడీగా పెట్టుకున్నా కదా. ఇక అన్నం కూడా పెట్టేస్తాను. బియ్యం పెట్టేసాగా కూర అయితే అయింది కదా. కర్రీ అయితే అయిపోయింది కదా, రెడీ అయిపోయింది. మంచిగా కలర్ఫుల్గా ఉంది, మంచిగా పులుసు అయితే రెడీ అయిపోయింది. మంచి స్మెల్ అయితే వస్తుంది. బాగా కుదిరిందండి ఈరోజు అయితే. చారు వచ్చేసి పులుసు, గుడ్లు పులుసు అయితే బాగా కుదిరింది. చూడండి, ఆపేసాను. బాగుంది, కలర్ఫుల్గా బాగా కుదిరింది. రైస్ కూడా పెట్టాను కదా, అదైతే ఉడికిద్ది. డోర్ అయితే వేసి ఇక అటు వస్తున్నాయండి, పిల్లలు వస్తాయని చెప్పేసి ఇక వచ్చి ఇంట్లోనే పెరుగు ఏదన్నా పాలున్నా తినేసి తాగేసి వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి ఇక నేను డోర్ వేస్తాను. బయటకు వస్తే ఏదైనా పని మీద అటు బయటకు వెళ్తే డోర్ అయితే వేస్తాను. ఇక డోర్ వేసి ఇక బట్టల పని చూసుకుంటానండి. బట్టలు అయితే ఉంది కదా, అన్నం అయితే సిమ్లోనే పెట్టాను. మాడిపోద్ది, పొంగిపోద్ది అన్న ప్రాబ్లం అయితే ఉండదు. సిమ్లోనే పెట్టానులేండి, మూత పెట్టాను. పొంగితే ఒకసారి చూసుకుంటాను మధ్యలోనైతే. ఇక బట్టలు ఉన్నాయి కదా, ఇక బట్టలను అయితే పిండేసి ఇక పని అయిపోద్ది. బట్టలు పిండేస్తే చూడండి, బట్టలు కూడా పిండేసానండి. ఇంక ఉతుక్కున్నాయి, ఇంకా ఆరేస్తాను. డబుల్ పని అయితే అవుతుందండి బట్టలకి అయితే. ఒకేసారిగా అందరూ స్నానాలు చేసిన తర్వాత ఇక ఎటోళ్ళు అటు వెళ్ళాక బట్టలు ఇస్తే ఒకసారితో అయిపోతుంది పని. కానీ పొద్దుపూట ఒకసారి ఉతికి ఇప్పుడు ఒకసారి ఉతకాలంటే ఇంకా డబుల్ పని అవుతుంది. అన్నం వంటలు చేయటం డబుల్ పని అవుతుంది, ఈ బట్టలు ఉతకటం కూడా డబుల్ పని అవుతుందండి. 2 సార్లు అన్నం కూరలు ఎట్టు వండుతామో అట్టే 2 సార్లు బట్టలు ఉతకటం అయితే అవుతుందండి మాకైతే. చూసారు కదా, బట్టలు అయితే ఆరేసాను. బట్టలు ఆరేసి వచ్చాక చూడండి, సిమ్లోనే ఉంది కొంచెం, మరీ సిమ్లో కాదు, హైలో కాదు, మీడియంలో పెట్టాను కదా. మూత పెట్టాక చూడండి ఎలా పొంగిపోయిందో. అన్నం అయితే ఉడికిందిలే కానీ పొంగిపోయింది. నాకు అట్లాగా పొయ్యిల మీద పొంగిపోతే నాకు మార్చకాకండి. అసలు అట్లా పొంగిద్దని నేను పొంగకుండా సిమ్లో పెట్టుకొని వండుకుంటాను. నేను అన్నం ఎంతసేపు అయినా సరే కలుపుకుంటా, ఇంకా ఓపికగా సిమ్లో పెట్టి ఉడకబెట్టుకుంటా. అన్నం అయితే పొంగిపోతే అదొక పని, అసలుకి రిస్క్. అది కడగాలి, ఇవి కడుక్కోవాలి, గ్యాస్ పై కడగాలి, తోడవాలని చెప్పేసి డబుల్ పని అయిద్దని నేను 99% పొంగకుండే మూత పక్కకు పెట్టేసి ఒరగ్గా పెట్టేస్తాను. పొంగిపోకుండా అంతా పెట్టకుండా మూత ఒక పక్క కొంచెం గ్యాప్ ఉంచేసి ఒరగ్గా పెట్టేసి సిమ్లో పెట్టేస్తానండి. ఇంకా అదే ఉడికి ఇక పొంగి వచ్చినా కూడా ఉడికిద్ది, అన్నం రెడీ అయిపోద్ది. ఇలా పొంగదు. ఇంక మరి ఈరోజు సిమ్లోనే పెట్టాను, కొంచెం మీడియం హైలో పెట్టినానులే. ఇంకా పొంగిపోయింది చూడండి. తర్వాత దూడుస్తానులేండి అదంతా. ఇక అన్నం అయిపోయింది, కూర అయిపోయింది కదా, వంట అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా అన్నం. ఇక నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను, స్నానం చేసుకుంటే. నేనగా వంట అయితే అయింది కదా, ఇక స్నానం చేసుకుంటే ఇక మా సార్ వస్తే ఆయనకైతే అన్నం పెట్టేస్తా. చూడండి, వంట అయితే రెడీ అయిపోయింది. ఇక పని కూడా పూర్తి అయిపోయింది. గిన్నెలు రుద్దాను, వంట రెడీ అయిపోయింది కదా, నీట్గా ఊడుసుకున్నా వంటగది అయితే. ఇక బట్టలు కూడా ఉతికేసాను కదా, ఇక స్నానం అయితే చేసుకొని వస్తాను. ఇక నేనైతే ఇక వంట అయిపోయిందిగా, గ్యాస్ కాడ ఇక లైట్ అయితే ఆపేసానండి. ఆపేసి ఇక డోర్ వేసి ఇక నేనైతే స్నానానికి అయితే వెళ్ళి వస్తాను. ఇక అంతలోకి సార్ వస్తారు, ఇక అందరికి పెట్టేసి ఇక నేను కూడా తినేస్తాను. ఇక చూడండి, గిన్నెలన్నీ శుభ్రంగా రుద్దుకొని షింక్ అంతా కడిగేసుకున్నాను నీట్గా. గిన్నెలు కడగకుండా సాయంత్రం కడుక్కోవచ్చులే అనుకుంటే అసలుకి షింక్ నిండా గిన్నెలు అంటే డబల్ పడిపోతున్నాయి. పెద్ద పెద్ద టబ్బుగా అయితే అవుతున్నాయి, రుద్దలేక గంట పడుతుంది.
ఇక ఈరోజు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించిందిలే, ఇంకా నేను గిన్నెలు రుద్దే బదులు ఇప్పుడు రుద్దుకోవచ్చులే అని చెప్పేసి రుద్దేసి ఎంత శుభ్రం కడిగేసుకున్నానండి నేనైతే. ఇక ఫ్రిడ్జ్ అయితే హీట్ వచ్చినట్టు అనిపిస్తుంది, అనిపించి అగో హీట్ అది పట్టుకొని చూస్తున్నా, ఏంది హీట్ వచ్చిందా ఏంటి ఫ్రిడ్జ్ అని చెప్పేసి చూస్తున్నా. కొంచెం హీట్గానే ఉంది ఫ్రిడ్జ్ అయితే. కిటికీ ఎప్పుడూ తీసే ఉంటుందిలేండి, ఓపెన్గా ఒక కిటికీ అయితే తీసే ఉంచుతాం మేము. ఇక డోర్ వేసి స్నానానికి అయితే వెళ్తున్నా, స్నానానికి వెళ్ళి వస్తాను. ఇక అయితే ఇక చూడండి, స్నానం చేసి వస్తాను, ఇంక అన్నం అయితే తినేస్తాం మేము. స్నానానికి వెళ్ళి స్నానం అయితే చేసేసుకొని వస్తాను. స్నానం అయితే చేసుకున్నా, ఇక అన్నం అయితే పెట్టేస్తున్నా. ఇక మా వచ్చారండి, అన్నం అయితే పెట్టేసిస్తాను. ఇక నేనైతే వేడి వేడి రైస్, కోడిగుడ్డు పులుసు. అన్నం అయితే పెట్టేస్తున్నా, వచ్చారు ఇక పెట్టేసిస్తా. ఇక తినేస్తాను, వెళ్ళాక నేను తింటాను. వేడి వేడి రైస్లని పుల్లగా ఈ పులుసు వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి కోడిగుడ్డు పులుసు అయితే. గంట కొంచెం పెద్ద హస్తం గంట అంటారు కదండి, అన్నం పెట్టేది హస్తం, దాంతో పెడితే ఒక గంట 2 గంటలు ఇలా తీసేస్తే తొందరగా అయిపోద్ది. 2 గంటలు 3 గంటలు. ఇది చిన్న గంట కదా, ఓ పక్కన తీస్తుంటే ఓ పక్కన పోతుంది. ఇంక కొద్ది తీసి 4 సార్లు పెట్టాల్సి వస్తుంది. ఇంకా బాగుంది కోడిగుడ్లు పులుసు అయితే, మంచి కుదిరింది ఈరోజు అయితే. పుల్లగా ఉందండి పులుసు అయితే, మంచిగా సరిపోయింది. ఉప్పు పులుపు. ఇక వెనకైతే కోడిగుడ్డు ఒకటి వేస్తా, అందరూ 4గురికి వేసాను కదా 4 గుడ్లు. ఇక ఒక కోడిగుడ్డు వేసి కొంచెం పులుసు అయితే వేసిస్తాను. తినేసారు, ఇక వేసి ఇచ్చాను. మళ్ళీ కొంచెం కూర ఏమన్నారని చెప్పేసి మళ్ళీ ఇంకొంచెం పులుసు అయితే వేస్తున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి, ఓకేనా. పెట్టించిన తర్వాత ఇక నేను కూడా తినేస్తానండి, ఓకేనా. మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్.